చీకటి నేరాలకు ఎప్పుడూ ఇష్టమైన సమయం. అందరూ నిద్రలో ఉంటే కొందరు మాత్రం తమ ప్లాన్ అమలు చేస్తూ ఉంటారు. ఒక్క శబ్దం కూడా చేయకుండా వస్తారు. వచ్చిన ఆనవాళ్ళు మిగల్చకుండా వెళ్ళిపోవాలని చూస్తారు. కానీ వారు వెళ్ళిపోయాక వేరే కథ మొదలవుతుంది. కొన్ని నిమిషాల్లోనే నిశ్శబ్దం మంటల్లో కరిగిపోతుంది. ప్రశాంతత భయంగా మారిపోతుంది. ఆ తర్వాత మిగిలేది కాలిపోయిన ఆనవాళ్ళు, అంతు చిక్కని మిస్టరీ మాత్రమే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అర్ధరాత్రి రేగిన ఆ మంటలు 2 కార్లు మాత్రమే కాదు, ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కూడా వెలిగించాయి. ప్రతి ప్రేమలో ఉత్కంఠ, ప్రతి ఆధారంలో ఒక క్లూ, ప్రతి కథలకి వెనుక దాగి ఉన్న నేరగాళ్ల వేట. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అర్ధరాత్రి రగిలిన ఆ మంటల వెనుక అసలు లక్ష్యం ఏంటి? 2 కార్లే టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? ఇది ప్రతీకారమా, లేక ముందే పక్కా ప్లాన్తో అమలు చేస్తున్న కుట్ర? అర్ధరాత్రి వీధులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. ఇంటి ముందు నిలిపిన వాహనాలు కూడా యజమాని నిద్రలేవగానే కనిపిస్తాయనే నమ్మకంతో ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఆ నిశ్శబ్దం చీల్చుకుంటూ కొందరు నీడల్లాక్కడికి చేరుకున్నారు. కొన్ని క్షణాల్లోనే వారి చేతుల్లో పెట్రోల్ 2 కార్లపై చిందింది. వెంటనే ఒక్కటే మంట. ఆ తర్వాత క్షణాల్లో భారీ అగ్నిజ్వాలలు. చీకట్లో మొదలైన ఆ అగ్ని 2 కార్లే కాదు, ఒక ప్రాంతం మొత్తం ప్రశాంతతను కూడా బూడిచ్చేసేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నవల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం అయితే ఒకలా ఉండేది. కానీ ఇక్కడ మంటలు యాదృచ్ఛికంగా చెలరేగినట్టు కనిపించలేదు. ప్రతి అడుగు ముందే ప్లాన్ చేసినట్టుగా, ప్రతి కదలిక ఉద్దేశపూర్వకంగా జరిగినట్టుగా దర్యాప్తు ప్రారంభ దశలోనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆ రాత్రి అసలు ఏం జరిగింది? ఎవరూ గమనించడనే ధైర్యం దుండగులకు ఎలా వచ్చింది? వారు నేరుగా ఆ 2 కార్లే ఎందుకు లక్ష్యంగా ఎంచుకున్నారు? యాదృచ్ఛికంగా కనిపించే ఈ ఘటన వెనుక వ్యక్తిగత కక్షలు, బెదిరింపులు, ఆస్తి వివాదాలు లేదా మరేదైనా అంతుచిక్కని కారణం దాగి ఉందా? ఇవన్నీ ఇప్పుడు దర్యాప్తు అధికారుల ముందున్న కీలక ప్రశ్నలు. ప్రాథమిక సమాచారం ప్రకారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన 2 కార్ల వద్దకు చేరుకున్నారు. వారి వెంట తీసుకొచ్చిన ఇంధనం కార్లపై పోసి నిప్పంటించారు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో 2 వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. మంటల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే స్థానికులు గమనించి పరిగెత్తుకొచ్చేలోపే వాహనాలు దాదాపు పూర్తిగా కాలిపోయాయి. మంటలు చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలు అదుపులోకి తీసుకొచ్చినా అప్పటికే 2 కార్లు కాలి బూడిదైపోయాయి. భారీ ఆస్తి నష్టం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. లేకపోతే ఈ ఘటన మరింత విషాదకరంగా మారే అవకాశం ఉండేదని స్థానికులంటున్నారు. ఈ కేసులో కీలక ఆధారంగా మారింది సీసీటీవీ ఫుటేజ్. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో కెమెరాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు రికార్డైనట్టుగా సమాచారం. ఆ దృశ్యాలు పోలీసులు స్వాధీనం చేసుకుని నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులు ఎంతమందొచ్చారు, ఏ దిశ నుంచి వచ్చారు, ఎంతసేపు అక్కడున్నారు, నిప్పంటించాక ఏ మార్గంలో వెళ్లారు, ఇలా ప్రతి అంశాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ విశ్లేషిస్తున్నారు. దుండగులు తమ ఆనవాళ్లు లేకుండా తప్పించుకోవాలని ప్రయత్నించినా కెమెరాలు వారి ప్రతి కదలిక నిశ్శబ్ద సాక్ష్యంగా బంధించి ఉండే అవకాశాలు పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో మరో కీలకంశం లక్ష్యంగా మారిన ఈ 2 కార్ల యజమానుల నేపథ్యం. ఇటీవల ఎవరితో అయిన వివాదాలున్నాయా? వ్యాపార లావాదేవీలు, వ్యక్తిగత కక్షలు, భూ వివాదాలు లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి నేరాల్లో నిందితులు చాలాసార్లు తమ కోపాన్ని వ్యక్తులపై కాకుండా వారి ఆస్తులపై చూపిస్తూ ఉంటారు. ఈ ఘటన కూడా అలాంటి ప్రతీకార చర్యనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలు, స్థానికుల సమాచారం, సాంకేతిక ఆధారాలు ఇలా ప్రతి అంశాన్ని కలిపి నేరస్తుల వరకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు ముందు, తరువాత ఆ ప్రాంతంలో సంచరించిన అనుమానితుల వివరాలు కూడా పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో కీలక పురోగతి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రతీకారం, కక్ష, ద్వేషం ఇవి ఒక్కసారి మంటలు తగిలిస్తే కాలిపోయేది ఆస్తులు మాత్రమే కాదు, మనశ్శాంతి కూడా. నేరస్తులు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ప్రతి నేరం
ఏదో ఒక ఆనవాళ్లు వదిలేలుతుంది. అపరిచితుల కదలికలు, అనుమానాస్పద ఘటనలు, రాత్రి వేళల్లో అసాధారణ చలనం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం ప్రతి పౌరుడి బాధ్యత. ఎందుకంటే అప్రమత్తతే నేరాలడుకునే తొలి ఆయుధం, సమాజాన్ని సురక్షితంగా ఉంచే అసలైన బలం.